సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మన పూర్వీకులు మనకు పెట్టిన ఆచారాలను ఇప్పుడు కాలం మారిందనే పేరిట తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయా సాంప్రదాయాల్లో నిగూఢంగా ఎంతో పరమార్థం దాగి ఉంది. ఆషాఢం రాగానే కొత్తగా పెళ్లైన అమ్మాయి పుట్టింటికి చేరే విషయము తెలిసిందే. పెళ్లైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు అత్తగారు ఒకే ఇంట్లో ఉండరాదనే నియమం ఉంది. ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకే గడప దాటకూడదనేది మన తెలుగువారి ఆచారం. సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ఆచారంలో పలు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కొత్తగా పెళ్లైన జంటలో ఈ నెలలో కలిసి ఉన్న కారణంగా గర్భం వస్తే బిడ్డ పుట్టేటప్పటికి చైత్ర వైశాఖ మాసాలొస్తాయి. అంటే అది ఎండాకాలం అన్నమాట. బగబగమంటే ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు. ఇక రెండోది, ఆషాఢంలో కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదన్న నియమం వెనకాల అర్థం దాగి ఉంది. ఆషాఢం అంటేనే వానాకాలం ప్రారంభంలో వస్తుంది. ఏరువాక మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది. ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటి వారు అతిథి మర్యాదలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడతారు. మరోవైపు కొత్త భార్యపై మోజుతో మగవాళ్లు సైతం పొలం పనులను నిర్లక్ష్యం చేస్తారని కూడా ఈ నియమం పెట్టారు. పెళ్లైన మొదట్లో భార్యాభర్తలకు విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉండడం సహజమే. ఈ మాసంలో దూరంగా ఉంటే ఎడబాటు బాధ వారికి తెలుస్తుంది. విరహం ప్రేమను మరింత పెంచుతుంది. వారు ఎల్లకాలం కలిసే ఉంటూ కష్ట సుఖాల్లో పెనవేసుకునేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు ఆచరించిన అనేక సాంప్రదాయాలు అత్యంత అర్థవంతమైనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.